నమస్తే. అసలు ఇరాన్, దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా ఈ యూఏఈ కంట్రీస్ మీద దాడులు ఎందుకు చేస్తోంది? ఒక పక్క అమెరికా అలాగే ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతూనే మరొక పక్క కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయిన ఈ ముస్లిం కంట్రీస్ తమ తోటి కంట్రీస్ అయినటువంటి సౌదీ అరేబియా కానివ్వండి, దుబాయ్ అలాగే అబుదాబి మీద, ఖత్తర్ మీద రకరకాలుగా దాడుల మీద వాళ్ళ ఇన్కమ్ బేస్ సోర్సెస్ మీద దాడులు చేస్తూ కూడా నాశనం చేస్తున్న పరిస్థితి. ఎందుకనంటే ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తోటి కంట్రీస్ అంటే తమ పక్కనే ఉన్నటువంటి కంట్రీస్ అయినప్పటికీ కూడా సపోర్ట్ చేస్తుంది ఎవరికి అనేది ఇరాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. పక్కనున్న మాకు సపోర్ట్ చేయకుండా మా మీద యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఇజ్రాయెల్ కానివ్వండి, ఇజ్రాయెల్కి సపోర్ట్గా వస్తున్న అమెరికా కానివ్వండి, అమెరికా మిలిటరీ బేసెస్కి వాటి అవసరాలకు అలాగే అమెరికాకి సపోర్ట్ చేస్తూ కూడా మాపై యుద్ధం చేయడానికి ఇండైరెక్ట్గా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో ఇజ్రాయెల్కి, అమెరికాకి వాటన్నిటి మీద కూడా టార్గెట్గా కూడా తన స్ట్రాటజీని మార్చి అటు ఇజ్రాయెల్, అమెరికా మీద యుద్ధం చేస్తూనే ఇటుపక్క యూఏఈ కంట్రీస్ మీద దాడులు మొదలుపెట్టింది. అది కూడాను ఇన్కమ్ సోర్సెస్ అంటే ఏవైతే ఆయిల్ రిఫైనరీ బావులు అనమాట. ఈ ఆయిల్ ఎక్కడైతే ఉంటుందో, ఏ కంట్రీస్ అయితే ఆయిల్ని బేస్ చేసుకొని ఇన్కమ్ని గెయిన్ చేస్తున్నాయో వాటి మీద దాడులు మొదలుపెట్టడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇవే దాడులు కొనసాగిస్తూ కూడా లక్షల కొద్ది సంపద ఆవిరైపోయడానికి కూడా ఇరాన్ ఇండైరెక్ట్గా కూడా ఆ కంట్రీస్ అన్నిటికీ పెద్ద సంక్షోభాన్నే చూపించిందనాలి. తమ డ్రోనులతో, మిసైల్స్తోనూ కూడా ఈ యూఏఈ కంట్రీస్ మీద విరుచుపడుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు సపోర్ట్ చేయకుండా ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్నాను అనేది ముఖ్య ఉద్దేశం. రెండోది ఏంటంటే ఇరాన్ ఏదైతే సంక్షోభం ఎదుర్కొంటుంది, ఏదైతే తను అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి దాడి రూపంలో ఏదైతే నష్టపోయిందో ఆ బాధని ఈ పక్కనున్నటువంటి సపోర్ట్ చేసి ఫ్రెండ్లీగా ఉండాలి అనుకున్న దేశాలే మాకు వెన్నుపోటు పొడుస్తూ శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తున్నది ఓర్చుకోలేకపోవటం. మా బాధ వాళ్ళకు కూడా తెలియాలి. రెండవది ఏంటి అని అంటే ముఖ్య ఉద్దేశం వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో, ఆయిల్ని బేస్ చేసుకొని వ్యాపారం చేస్తున్నాయో వాటి మూలాలను కనుక చెదరగొట్టి నాశనం చేయగలిగితే శత్రు దేశాలకు సపోర్ట్ అందకుండా పోతుంది. ఈ దేశాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. ఇంకోటి అమెరికా లాంటి దేశాల్లో అమెరికా లాంటి ముఖ్యంగా ట్రంప్కు సంబంధించి కానివ్వండి, ఇజ్రాయిల్కి సంబంధించి కానివ్వండి చాలా వ్యాపారాలు ఇన్కమ్ బేస్డ్ అన్నీ కూడా ఈ యూఏఈ కంట్రీసెస్లో, అరబ్లో, దుబాయ్లో, సౌదీ అరేబియాలో వాళ్ళ పెట్టుబడులు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి వాటి మీద కూడా ముఖ్యంగా టార్గెట్ చేస్తూ అటు ఇండైరెక్ట్గాను అటు శత్రు దేశాలకి కూడా పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగిస్తున్నాయి. శత్రు దేశాలకి సపోర్ట్ చేస్తున్నటువంటి యూఏఈ కంట్రీసెస్ అయినటువంటి సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి కంట్రీస్, సౌదీ అరేబియా మీద కూడా విరుచుకుపడుతూ కూడా ఆయిల్ రిఫైనరీ కంపెనీసెస్ బావుల మీద ఏవైతే ఆయిల్ని వెలికి తీసి సరఫరా చేస్తాయో ఇతర దేశాలకు ఆ సోర్సెస్ అన్నిటినీ నాశనం చేస్తుంది. ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయి సంక్షోభంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు ఇది ఒక పెద్ద దెబ్బని చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ రికవరీ అవ్వడానికి మళ్ళా నార్మల్ పరిస్థితులు రావడానికి కూడా చాలా కాలం పడుతుంది. ఇప్పుడు ఇరాన్ ఆలోచించేది కూడా అదే. మేము అనుభవిస్తున్నటువంటి బాధ, మేము పడినటువంటి ఇబ్బంది, మాకు ఎదురైన సంక్షోభం, మేము నష్టపోయినటువంటి ఆర్థిక పరిస్థితులు ఇతర దేశాలకు కూడా ఉండాలి, ఇతర దేశాలు కూడా అనుభవించాలి అనే ఒక వినూత్నమైనటువంటి మైండ్ సెట్ అనాలా, లేకపోతే క్రూరత్వం అనాలా, ఇంకా దానికి వేరే పేరు లేదు. యూఏఈ కంట్రీస్నే కాదు, యూఏఈ కంట్రీస్ ఆయిల్ బేస్ మీద ఆధారపడిన అన్ని దేశాలకు కూడా ఆర్థికంగాను ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేసే ముఖ్య ఉద్దేశంతో తమ మిసైల్స్తో ఎదురు లేదు, మేము వెనక్కి తిరిగేది లేదు, తగ్గేది లేదు అంటూ కూడా దాడుల మీద దాడులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. దీనికి సమాధానం కాలం నిర్ణయించాలి. ఎందుకంటే శాంతియుతం ద్వారానే పరిష్కారం అవుతాయి తప్ప ఇలా ఇన్కమ్ బేస్డ్ లేకపోతే ప్రపంచాన్నిటికీ ఒక ముఖ్య పాయింట్ అయినటువంటి ఆయిల్స్ రిసోర్సెస్ని నాశనం చేసుకుంటూ వెళ్తే మాత్రం భవిష్యత్తులో పెద్ద సంక్షోభమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ రికవరీ అయ్యి మళ్ళీ తిరిగి నార్మల్ సిచ్యువేషన్ రావడానికి యుద్ధం ఆగితే తప్ప వేరొక మార్గం లేదు అంటున్నారు ఆర్థిక నిపుణులు.